ఎమ్మెల్యే గారి మీద బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా కబ్జాలు చేస్తారు కృష్ణారావు అని చెప్పేసి కామెంట్ మీరు కూడా అన్నారు. ఒక్కటి కూడా ప్రూవ్ చేయాలని ఎమ్మెల్యే గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అధికార పార్టీ కూడా మరి ఏం చేయలేకపోతుంది. దాని మీద ఏ రకంగా స్పందిస్తారు? నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. నిన్ననేమో మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కిచ్చిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితోని స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చెల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నది. అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు. అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము. నాకు ప్రూఫ్ వచ్చింది. నేను చాలా లెటర్లు హైడ్రాకి రాస్తున్నా డైరెక్ట్గా, ఎవరు చెప్తాను కూడా చెప్తలేను. ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది. నాకేం కక్ష లేదు ఎవరి మీద. ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు, అలా డౌట్ లేదు. కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏంది నాకు చెప్పండి, మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పండి. ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఏడ రైజ్ అవుతుంది తెలంగాణ, ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్లు? అంతకుముందు చేసిన వాళ్ళు అంతే, ఇప్పుడు చేసిన వాళ్ళు అంతే. కాబట్టి వాటిని ప్రశ్నిస్తా ఉన్నాం, అంతేనా? అయిపోయింది. ఇంతకుముందు రాజకీయ అనుభవానికి ప్రస్తుత రాజకీయ అనుభవానికి మనకు తేడా ఉందా మేడం? చాలా తేడా ఉంది. ఇప్పుడు అంతకుముందేమో నన్ను ఓన్లీ నిజామాబాద్ కాడికి కట్టేసిరు. మా నిజామాబాదు ఇంత పేదరికం ఉండదు, ఉంటుంది పేదరికం కానీ ఇంత పేదగా ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో మేడ్చల్లో ఈ ప్రాంతాల్లో చూస్తున్న పేదరికానికి కంపారిజనే లేదు. అంటే ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వలస వచ్చి అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏమాత్రం ఇల్లు లేని వాళ్ళు, గూడు లేని వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. జనసాంద్రత ఎక్కువ ఉంది, ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. సో చాలా కొత్త కొత్త విషయాలు చూస్తున్నాం, అంటే చూడలేనటువంటి బాధాకరమైన విషయాలను కూడా చూస్తున్నాం. డెఫినెట్గా అది నాకు ఒక కొత్త స్పిరిట్ ఇస్తున్నది. సో అంతకుముందు పాలిటిక్స్కి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ జనం బాటలో నెల రోజుల నుంచి నేను చూస్తున్న దానికి మాత్రం చాలా చాలా తేడా, జమీన్ ఆస్మాన్ కా ఫరక్. థ్యాంక్ యూ. రాష్ట్ర స్థాయిలో లేనంటావా నేను? 100%. యాక్చువల్గా అయితే యూటీ బ్యాచ్ కింద మా షంబీపూర్ రాజుకు రావాలి మంత్రి పదవి, బీటీ బ్యాచ్కి వచ్చింది ఈ జిల్లాకి వెళ్ళి మంత్రి పదవి. మేము ఒకటే ఏం చేస్తున్నామంటే మేము 100% ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమం చేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 250 గజాలు ఇస్తా అని చెప్పిందో దానికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, భూ పోరాటాలు చేస్తాం. ఖాళీ గవర్నమెంట్ ల్యాండ్ ఏడుంటాడో పోయి జాగృతి జెండాలు వాతిస్తాం మేము ఉద్యమకారుల పక్షాన. అట్లానే తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమానికి సంబంధించి అనేకమైన సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మాతో టచ్లు ఉన్నారు, మాట్లాడుతున్నారు. డెఫినెట్గా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు సామాజికంగా గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉండాలి, ఉద్యమకారులకు ఒక ఐడియల్ రావాలి. ఇటువంటి ఆలోచనలతోనే ముందుకెళ్తున్నామన్నా. అంతకుముందు నా పరిధి చిన్నగా ఉండే, నేను చేయలేకపోయినా. అందుకనే ఈ జాగృతి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన రోజే నేను క్షమాపణలు అడిగి మరీ బయటకు వచ్చాను. ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఇంకొంతమందికి న్యాయం జరిగి ఉండేదేమో అని ఒక భావన ఉన్నది, గిల్ట్ ఉంది. కాబట్టి నేను ఆ క్షమాపణ కోరే బయటకు వచ్చినాను. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాను, ఉద్యమకారుల పక్షాన చేస్తాము, అమరవీరుల కుటుంబాల పక్షాన కూడా ఉద్యమాలు చేసి నిలబడతాం. అది పార్టీ ప్రకటించిన తర్వాత అడుగురు క్వశ్చన్ మీరు నన్ను, ఇప్పుడు కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏమని ఎక్కడన్నాడో నాకు తెలియదు, నీకే తెలియాలి మరి. పర్లేదు, ఆయన ఎవరు పట్టించుకుంటారు జగదీష్ రెడ్డితో మనకేం పని. కానీ ఆయన ముందు జనంలో ఉండే సమస్యలు చూసుకోమని చెప్పండి, నాతోనే ఆయనకి ఎందుకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆయన ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నాడో ఫస్ట్ ఆయన తెలుసుకోమని చెప్పి, నా సంగతి ఎందుకు ఆయనకు. కానీ థ్యాంక్ యూ. జై తెలంగాణ.